నట్టకిరీటి రాజేంద్ర ప్రసాద్ గత కొంతకాలంగా కాంట్రవర్సీ మాటలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. ఈ మధ్యకాలంలో మరీ ఎక్కువగా హీరోయిన్లు, కమెడియన్లపై అభ్యంతరకర కామెంట్లు చేస్తూ అటు అభిమానుల్లో కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. అందులో భాగంగానే ఇటీవల ఎస్వి కృష్ణారెడ్డి పుట్టినరోజు వేడుకలలో భాగంగా ప్రముఖ కమెడియన్ అలీని ఉద్దేశించి ఆయన ఉపయోగించిన అసభ్యకర పదజాలం అటు సోషల్ మీడియాలో, ఇటు అభిమానులలో పూర్తి అసహనానికి గురిచేసింది. వెంటనే రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ చెప్పాలి అని కూడా కొంతమంది కామెంట్లు చేశారు. అయితే ఈ మాటలు రాజేంద్ర ప్రసాద్ వరకు చేరటంతో దీనిపై స్పందించిన ఆయన క్షమాపణ చెప్పకపోగా నేను ఇలాగే మాట్లాడతాను, నేను మారను, ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ కాస్త గట్టిగానే సమాధానం చెప్పారు. దీంతో రాజేంద్ర ప్రసాద్ పైన విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కమెడియన్ ఆలీ స్పందిస్తూ ఆయన తల్లి లాంటి కూతురు పోయిన పుట్టెడు దుఃఖంలో ఉన్నారు. ఆయన గొప్ప ఆర్టిస్ట్, ఆయన కావాలని మాట్లాడిన మాటలు కాదు, సరదాగా ఆ మాటలు ఆయన నోటి నుంచి వచ్చాయి. దయచేసి మీడియా దీనిని ఎక్కువగా నెగటివిటీ చేయకండి, ఇక్కడితో ఆపేయండి అంటూ కామెంట్లు చేశారు. అయితే రాజేంద్ర ప్రసాద్ ఆ వేడుకలో అలీని మాత్రమే కాదు, ప్రముఖ సీనియర్ స్టార్ హీరోయిన్, మాజీ మంత్రి రోజాపై కూడా అసభ్యకర పదజాలం ఉపయోగించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ తన మాటల్లో భాగంగా దాన్ని కూడా ఇండస్ట్రీకి నేనే పరిచయం చేశాను అంటూ కామెంట్ చేశారు. సాధారణంగా ఎంతటి వారైనా సరే మహిళలను గౌరవించాలి, అందులోనూ రోజా ఒక స్టార్ హీరోయిన్, పైగా మాజీ మంత్రి. అలాంటి ఆవిడను పట్టుకొని బహిరంగంగా దాన్ని దీన్ని అని సంబోధించటం అటు ఎవరికీ కూడా నచ్చటం లేదు. ఈ మాటలు విన్న తర్వాత ఆలీలాగే రోజా కూడా ఏదైనా స్పందించి అటు పాజిటివ్గానో ఇటు నెగిటివ్గానో కామెంట్లు చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పటి వరకు రోజా ఆ మాటలపై స్పందించకపోవడంతో పలు రకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా రాజేంద్ర ప్రసాద్ వేదికపై మాట్లాడేటప్పుడు శ్రీకాంత్ పక్కనే ఉన్న ఈమె ఆ మాటలకు నవ్విందే తప్ప ఎటువంటి రియాక్షన్ ఇవ్వలేదు. మరి అన్ని మాటలన్నా ఆమె ఎందుకంత తేలికగా తీసుకుంది అంటూ ఒక వర్గం ఆడియన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ వయసులో చాలా పెద్దవారు, అంటే తప్పేముంది అని అనుకుని రోజా సైలెంట్గా ఉన్నారా, లేక ఏదైనా స్పందిస్తే నెగిటివిటీ వస్తుందేమో అని భయపడ్డారా అనే విషయంపై అటు నెటిజన్లు కూడా ఆరా తీస్తున్నారు. మొత్తానికైతే రాజేంద్ర ప్రసాద్ మాటలకు రోజా నుండి ఏదైనా స్పందన వస్తుంది అనుకున్న వారికి మాత్రం నిరాశ మిగిలిందని చెప్పవచ్చు. మరి ఇప్పటికైనా రోజా రాజేంద్ర ప్రసాద్ తనపై చేసిన కామెంట్స్కి స్పందిస్తుందేమో చూడాలి.